దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగును గాక. బాగున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు మరి యొక్క నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు. ఈ ప్రత్యేకమైనటువంటి దినములో మిమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క అనుదిన ధ్యానములకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రతిదినము కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానముల ద్వారా మీరెంతగానో దీవించబడుతూ ఉన్నారని, అనేకమైన మేలులు పొందుకుంటూ ఉన్నారని నమ్ముచూ ఉన్నాను. ప్రతిదినము కూడా పరిశుద్ధాత్మ దేవుడు వాగ్దానం ఇస్తున్నప్పుడు ఈ వాగ్దానము నా కొరకే, దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు, నా జీవితాన్ని సరిచేసుకోవాలి అని మనం ఆలోచించి ఈ యొక్క వాగ్దానాన్ని పొందుకోగలిగితే ఖచ్చితంగా దేవుడు మనలను ఆశీర్వదించే దేవుడుగా ఆయన ఉంటాడు. ఈరోజు కూడా ఒక ప్రత్యేకమైన వాగ్దానము ద్వారా మనతో మాట్లాడాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకొని ఆ యొక్క వాగ్దానాన్ని మనం అందరము కూడా పొందుకుందాం. తలలో వంచండి. ప్రార్థన. పరిశుద్ధుడానికి వేలాది వందనాలు, స్తోత్రములు ప్రభువా. ఉదయ కాలంలో మేము మీ సన్నిధికి వచ్చి ఉన్నాము. ఈరోజు మాతో మీరు మాట్లాడి దర్శించి మీరు ఆస్వాదించి నీ కృపలో భద్రపరచమని, సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచూ ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానము చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు తెరవండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 10వ వచనమును చదువుకుందాం. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. దేవుని స్తోత్రం. యాకోబు భక్తుడు ఇక్కడ ఒక చక్కని మాటను తెలియచేస్తూ ఉన్నాడు. ఈరోజు మనం హెచ్చింపబడాలి అంటే, దేవుడు మనలను ఆశీర్వదించాలి అంటే ఒక కార్యం మనం చేయాలి. అదేంటంటే భక్తుడు అంటున్నాడు, ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి అని చెప్తున్నాడు. మనం ఎప్పుడైతే దేవుని ముందు మనం తగ్గించుకుంటామో దేవుడు మనలను హెచ్చించేవాడుగా ఆయన ఉంటాడంట. చాలా సమయాలలో లోకంలో మనం గమనిస్తే దేవుని బిడ్డ ఒక సామెత ఉంటుంది, ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుందంట. చాలామంది గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. నా వలన, లేకపోతే నేను ఇలాగా, నా ఉద్యోగం, నా వ్యాపారం, నా కుటుంబం, ఇలాగా గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. కానీ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథం ఏం తెలియచేస్తూ ఉంటుందంటే, మనలను మనం తగ్గించుకున్నప్పుడే దేవుడు ఆటోమేటిక్గా మనలను హెచ్చిస్తాడంట. ఈ లోకంలో మనకున్నటువంటి బలమును బట్టి కాదు, మనకున్నటువంటి ధనమును బట్టి కాదు, కానీ మనకున్నటువంటి ఆరోగ్యాన్ని బట్టి కాదు, కానీ దేవుని యొక్క కృపను బట్టే ప్రతి ఒక్కరూ కూడా మనం ఈ విధంగా ఉండగలుగుతూ ఉన్నాం. ఈరోజు దేవుడు మనలను నిజముగా హెచ్చించాలంటే మనం తగ్గించుకోవాలి. ఆ తగ్గింపు స్వభావాన్ని మనం కలిగి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఒకరోజు అబ్రహాము ఎండవేళ ఆ సింధూర వనం దగ్గర కూర్చొని ఉన్నప్పుడు అక్కడ దేవాది దేవుడు ప్రత్యక్షమవుతాడు. అక్కడ ఆయన ప్రత్యక్షమైనప్పుడు అబ్రహాము చేసినటువంటి ఒక గొప్ప కార్యం ఏంటో తెలుసా? ఎప్పుడైతే దేవుడు ప్రత్యక్షమయ్యాడో అబ్రహాము నేలకు వంగి సాష్టాంగ నమస్కారం చేసి దేవుణ్ణి మొక్కినట్లుగా మనము అబ్రహాము జీవితంలో మనం చూస్తాం. ఒక గొప్ప వ్యక్తి దేవుని ముందు తను తాను తగ్గించుకున్నాడు, నేలకు వంగి దేవునికి నమస్కారం చేశాడు, దేవుణ్ణి ఆరాధన చేశాడంట. అబ్రహాము తను తగ్గించుకున్నాడు, దేవుడు అతనిని హెచ్చించాడు. దేవుని బిడ్డలు ఏదైతే చేయాలని దేవుడు వచ్చాడో ఆ కార్యాన్ని అబ్రహాముకు తెలియచేసినట్లుగా వాక్యంలో మనం చూస్తాం. దేవుని బిడ్డలు ఈరోజు మనలను మనము దేవుని ముందు తగ్గించుకుంటే దేవుడు మనలను హెచ్చిస్తాడు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం కదా, పరిసయ్యుడు సుంకరి, పరిసయ్యుడు గొప్ప చెప్పుకున్నాడు, సుంకరి తగ్గించుకున్నాడు. సుంకరి ప్రార్థన దేవుడు ఆలకించాడు, సుంకరిని దేవుడు హెచ్చించినట్లుగా వాక్యంలో మనం చూస్తాం. ఈరోజు మనము కూడా ప్రభు ముందు మనం తగ్గించుకొని, ప్రభువా నీ ముందు నేనేం కాదయ్యా, సమస్తము నీ కృప అని మనలో మనం తగ్గించుకుని ప్రభు ముందుకు మనం వచ్చినప్పుడు ఆయన మనలను ఆశీర్వదించే దేవుడు, మన జీవితంలో గొప్ప కార్యములు చేసే దేవుడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడానికి వేలాది వందనాలు, స్తోత్రములు ప్రభువా.
ఉదయ కాలంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. ఈరోజు మాతో మీరు మాట్లాడారు. మేము తగ్గించుకున్నప్పుడు మమ్మలను హెచ్చించే దేవుడు నాయన, మీ స్తోత్రాలు. వీడు చూసిన ప్రతి బిడ్డను దీవించండి. ఎవరెవరైతే నీ ముందుకు వచ్చి నాయన వారు తగ్గించుకొని నీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నారో, కార్యాలు అడుగుతూ ఉన్నారు, వాళ్ళ జీవితంలో గొప్ప కార్యములు చేయమని అడుగుచిన ప్రతి వాటిని మీరు అనుగ్రహించి సమాధానము సంతోషము దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొనొచ్చు ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.